గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు బడి ఈడులో జబ్బు, నడి వయసులో ముప్పు, చిన్నప్పటి అనారోగ్యం, పెద్దగా అయ్యాక దుష్ప్రభావం. 25% మందిలో 2 అంతకంటే ఎక్కువ జబ్బులు. బాధితుల్లో మహిళలే అధికం. 50 ఏళ్లు దాటిన వారిపై ICMR అధ్యయనం తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితం. మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి. 5 ఏళ్లు నరకానికి, సంక్షోభానికి తెరదించుదాం. SC ST మైనార్టీలకు డిక్లరేషన్ తెస్తాం. అంబాజీపేట ప్రజాగర్జన సభలో తెదేపా అధినేత చంద్రబాబు. కవితను అరెస్ట్ చేసిన CBI నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం. రిమాండ్ కోరనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ. కాంగ్రెస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డే మా సీఎం. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు. మంత్రి కోమటిరెడ్డి. లీజు రద్దు చేసి మళ్ళీ ఎలా ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్న. 25న JEE మెయిన్ ర్యాంకులు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన NTA. గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్ష. హైకోర్టు ఆదేశం. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ. రంజాన్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, నాయకులకు విందు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. గండం గట్టేకేదెలా? జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు. తాగునీటి ఇబ్బందులపై సర్కారు అప్రమత్తం. ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేందుకు అత్యవసర ఏర్పాట్లు. గోదావరిలోకి రోడ్డు నిర్మాణం, పంపులు సిద్ధం. సాగర్ నుంచి ఎత్తిపోతకు అదే తరహా కార్యాచరణ. కినుక వహించిన చినుకు. వర్షానికి మధ్య భారీ అంతరం. రాష్ట్రంలో క్షామ పరిస్థితులకు ఇదే కారణం. ఇప్పుడు సాక్షి. యాసంగి దిగులుబడి తగ్గనున్న ధాన్యం దిగుబడి ఈసారి 1.06 కోట్ల టన్నుల్లోపే వచ్చే అవకాశం. వ్యవసాయ శాఖ రెండో ముందస్తు అంచనాల నివేదికలో వెల్లడి. గత యాసంగితో పోలిస్తే 14 లక్షల టన్నుల తగ్గుదల. వేరుశెనగ కూడా 65,000 టన్నుల మేర తగ్గే ఛాన్స్. గణనీయంగా తగ్గనున్న మిగతా పంటల దిగుబడి. సాగునీరు లేకపోవడం, పంట విస్తీర్ణం తగ్గటం, కరువు పరిస్థితులే కారణం. దిగుబడి తగ్గే నేపథ్యంలో సన్నాలకు డిమాండ్. పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, వ్యాపారులు. ఈసారి బియ్యం ధరలు మరింత పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు. రైతులను మోసం చేస్తే సహించేది లేదు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎక్స్లో సీఎం రేవంత్. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తే ఊరుకోబోమని హెచ్చరిక. జనగామ ఘటనలో 3 ట్రేడర్లపై కేసు. ఓ అధికారికి సర్కార్ నోటీసు. రేవంత్ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్నాం. మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డే. మాలో గ్రూపులు లేవు. ఏక్నాథ్ షిండేలు లేరు. రాబోయే 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి విజ్ఞత లేని మాటలు. బీఆర్ఎస్, బీజేపీల పని అయిపోయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. కాంగ్రెస్ MIM మధ్య పొత్తు కుదిరింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరతీశాయి. ఈ 2 పార్టీలు అధికారం కోట్ల కోసం ఎంతకైనా దిగజారుతాయి. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు G. కిషన్ రెడ్డి. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 3 MP అభ్యర్థుల ఖరారుకు ఛాన్స్. తమ కుటుంబ సభ్యులకు ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఒత్తిడి. రేసులో మాజీ మంత్రి మండవ, మరికొందరు ఉన్నట్లు ప్రచారం. అధిష్టానం పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. 20,000 కోట్లతో బీసీ సప్లాన్ ప్రకటించాలి. MBCలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. దిద్దుబాటుపై గులాబీ దళం గురి. వలసలతో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడంపై బీఆర్ఎస్ నజర్. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితి ముదింపు. సుమారు 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పలువురు పార్టీకి దూరం. తాత్కాలిక ఇన్ఛార్జీలు, సమన్వయ కమిటీలతో దిద్దుబాటు. ప్రచార పర్వం, గెలుపు అవకాశాలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు. కవితను అరెస్ట్ చేసిన CBI. ప్రత్యేక కోర్టులో సవాల్ చేసిన కవిత రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలన్న న్యాయమూర్తి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఆలయం కాదు, ఆదాయం ముఖ్యం. CSDS లోక్నీతి ప్రీపోల్ సర్వేలో ఓటర్ల మనోగతం. నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్న 27% మంది. రామ మందిరానికి 8% మంది మాత్రమే ఓటు. ధరల పెరుగుదలపైన జనంలో ఆగ్రహం. నిమ్నాదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి. ఉన్నత మధ్య తరగతి ప్రజల్లో సానుకూలత. సీఎం చెప్పినా పెంచేదేలే. ధాన్యం కొనుగోలులో ట్రేడర్లు, మిల్లర్ల దందా. కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు. నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలు కోత. క్వింటాల్కు 500 నుంచి 600 దాకా కట్. సన్న రకాలైతే 700 నుంచి 800 దాకా కోత. పండుగలు సెలవుల ధ్యాసలోనే అధికారులు. కొనుగోలు కేంద్రాల్లో పెరగని సేకరణ.
మిల్లర్లు, ట్రేడర్లు, మార్కెట్ సిబ్బంది కుమ్మక్క. జనగామ మార్కెట్లో అవే ధరలకు కొనుగోలు. బుధవారం కంటే క్వింటాకు 30 అదనం. తక్కువ ధర చెల్లిస్తే సహించేది లేదు. ధాన్యం కొనుగోళ్ల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. జనగామ మార్కెట్ ఘటనపై సీఎం సీరియస్. ఆంధ్రజ్యోతి కథనాన్ని జోడిస్తూ రేవంత్ ట్వీట్. అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్కు అభినందన. నీటి కుట్రలు. హైదరాబాద్లో సరిపడా నిల్వలున్నా సరఫరా చేయని వైనం. ట్యాంకులు పొంగి పొర్లుతున్నప్పటికీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. కొన్ని ప్రాంతాలకు అధికంగా, మరికొన్ని చోట్లకు సరఫరా అసలే లేదు. జీఎం, డీజీఎం మేనేజర్ల కనుసన్నల్లో లైన్లమెన్ల ఎత్తుగడలు. జలమండలికి జలకిస్తున్న వారిపై దృష్టి సారించిన విజిలెన్స్ విభాగం. గిగ్ వర్కర్లకు భద్రత ఏది? అమలు కాని 5 లక్షల రూపాయల ప్రమాద బీమా. సర్కారుకు సహకరించిన ఆయా కంపెనీలు గిగ్ వర్కర్ల వివరాలు ఇవ్వకుండా అలసత్వం. రాష్ట్రంలో 3 నెలల్లోనే 12 మంది మృత్యువాత. కంపెనీల నిర్లక్ష్యం వల్ల అందని పరిహారం. త్వరలో నేతలకు నోటీసులు. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగిరం. మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తు. సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిన ప్రభుత్వం. రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి. సిపి శ్రీనివాసరెడ్డి. మజ్లిస్ది దుశ్శాసన పాత్ర. నిన్న బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్తో దోస్తీ. మజ్లిస్ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒప్పందం. కిషన్ రెడ్డి. హెటరో నుంచి కాంగ్రెస్ 300 కోట్లు కొట్టేసింది. దగాకోర్లతో రీసెటిల్మెంట్లు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 10 ఏళ్లు రేవంతే సీఎం. ఆయన నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కృషి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ సర్కారే. మా పార్టీలో గ్రూపులు లేవు, ఏకనాథులు లేరు. హరీష్ మహేశ్వర్ రెడ్డి. మాటలు జాగ్రత్త. కులమతాల మధ్య చిచ్చుకు బీజేపీ యత్నం. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్కు మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చట్లేదు. పని చేయిస్తున్నారు కాబట్టే సపోర్ట్ చేస్తున్నా. నాకు ఖమ్మం టికెట్ ఇస్తే గెలిచినట్లే. విహెచ్. సిబిఐ వంతు. కవితను అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ. సవాల్ చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు. కనీస సమాచారం లేకుండా అరెస్ట్ చేశారని వాదన. అత్యవసర విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం. ఎలాంటి ఊరట ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి. నేడు ఉదయం ప్రత్యేక కోర్టులో విచారణ. ఘనంగా ఈద్ వేడుకలు. షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి. మహమూద్ అలీ నివాసానికి కేటీఆర్. మీరాలం ఈద్గాలో ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు. భారీ సంఖ్యలో హాజరు. సత్కర్యాలు కొనసాగించాలి అసద్. ఢిల్లీలో ఆప్కి అదాలత్లో పాల్గొన్న సీఎం రేవంత్. ఇప్పుడు వెలుగు. కమలంలో గ్రూపులు. కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు. సొంత పార్టీలో తమకు పోటీ అనుకున్నోళ్లకు చెక్ పెట్టే ప్రయత్నాలు. పరిస్థితి తెలిసి షాక్కి గురైన జాతీయ నాయకత్వం. రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా సీరియస్. ఈడీ టు సిబిఐ. మరోసారి కవిత అరెస్ట్. తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు. ఇవాళ కోర్టులో హాజరు. అరెస్టుపై భర్త అనిల్కు సమాచారం. ట్రయల్ కోర్టులో కవిత లాయర్ పిటిషన్. నేడు విచారణ. టెర్రరిస్టులను వేటాడుతాం. టెర్రరిస్టులు ఎక్కడికి పారిపోయినా వదలబోమని ప్రధాని మోదీ అన్నారు. వాళ్ళ అడ్డాలో దూరి మరీ చంపుతామని ఆయన స్పష్టం చేశారు. యూరి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. 13,000 బడుల్లో 50 లోపే స్టూడెంట్లు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గిపోతున్నది. 2023-24 విద్యా సంవత్సరం మొత్తం 30,000 స్కూళ్లుంటే 13,364 బడుల్లో 50 మంది లోపే విద్యార్థులు ఉన్నారని సమగ్ర శిక్ష పిఏబి మినిట్స్ వెల్లడించింది. పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో చెప్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నది. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి. కేసుపై తొలిసారి స్పందించిన కమిషనర్. 10 ఏళ్లు రేవంతే సీఎం. మా పార్టీలో గ్రూపులు లేవు. మంత్రి కోమటిరెడ్డి. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. రిక్వెస్ట్ అనుకుంటున్నారో వార్నింగ్ అనుకుంటున్నారో మీ ఇష్టం. ఏక్నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ అని ఫైర్. ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దానీ పెరిగింది. ఛార్జీల ఆదాయంతో నెలకు 3,000 నుంచి 5,000 మిగులు. ఆ మొత్తం అంతా సేవింగ్స్ చేస్తున్న మహిళలు. గతంలో ట్రావెలింగ్కే 30% పైగా ఖర్చు. వర్కింగ్ ఉమెన్ సంఖ్యలోనూ వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టడీలో వెల్లడి. జోరందుకొని ప్రచారం. ఎన్నికల క్యాంపెయిన్పై మండుటెండల ఎఫెక్ట్. ఎండల భయంతో బయటకు రాలేకపోతున్న అభ్యర్థులు. షెడ్యూల్కు, పోలింగ్కు చాలా గ్యాప్ ఉండడంతో తగ్గిన జోష్. ముందున్న ఎన్నికలున్న రాష్ట్రాలపైనే జాతీయ నేతల దృష్టి. ఇప్పటి నుంచే ప్రచారం చేస్తే ఖర్చు పెరిగిపోతుందని నేతల భయం. చివరి 3 వారాల్లోనే అసలు ప్రచారంపై ఫోకస్. ప్రెజర్ పెంచితే పుట్టుకు. ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు. ఓ దిక్కు రిపేర్ చేస్తుంటే మరో దిక్కు లీకులు. అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు. 1,000 కోట్లు ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడిన గత సర్కారు. సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే. సమస్య వస్తే పట్టించుకుంటలే. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
ఇప్పుడు నమస్తే తెలంగాణ పెరిగింది 30 రూపాయలనే. సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కని మద్దతు ధర. అధికార యంత్రాంగం జోక్యం చేసుకున్న జనగామ మార్కెట్లో తీరుమారని కొనుగోలు. వ్యాపారుల చేతుల్లో రైతుల నిలువు దోపిడీ. 500 బోనస్ కాదు 640 రివర్స్ లాస్. రెండో రోజు మార్కెట్కు వెళ్లి రైతాంగానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బాధిత రైతులకు 1,800 చొప్పున చెల్లించాలి. క్వింటా ధాన్యం 2,200కు కొనాల్సిందే, లేకుంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తాం. అధికారులకు పల్లా రాజేశ్వరరెడ్డి హెచ్చరిక. నియామకం సరే, జీతం ఏది? నిరాశలో నర్సింగ్ ఆఫీసర్లు. ఫిబ్రవరిలో ఉద్యోగాల్లో చేరిన 2 నెలలుగా అందని వేతనాలు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం. అమెరికా, యుఎస్లో భారత విద్యార్థుల వరుస మరణాలు. 3 నెలల్లో 11 మంది మృతి. తల్లిదండ్రుల్లో ఆందోళన. కవిత అరెస్ట్ అక్రమం. నిబంధనలకు విరుద్ధంగా సిబిఐ చర్యలు. న్యాయస్థానాల ఆదేశాలను పాటించలేదు. సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ప్రతివాదులుగా నోటీసులు ఇవ్వలేదు. కోర్టులో కవిత తరఫు న్యాయవాది వాదన. గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సొసైటీ కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు. రాత్రంతా మేల్కొని ఉండాలనే ఆదేశం. నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్య 4 పెంపు. ఉత్తర్వులపై ఉపాధ్యాయులు ఆగ్రహం. ఆత్మహత్యల నివారణకు ఇదా మార్గం అంటూ నిలదీస్తున్న సంఘాలు. నైట్ వాచ్మెన్లుగా మారుస్తున్నారని ఆవేదన. నిరుద్యోగం, ధరల భారం, ఈ రెండింటి ఆధారంగానే ఓటు. ప్రతి 2 ఓటర్లలో ఒకరి మాట ఇదే. సిఎస్డిఎస్ లోక్నీతి సర్వేలో వెల్లడి. రామమందిర నిర్మాణ ప్రభావం స్వల్పమే. అవినీతి పెరిగిందన్న 55% మంది. రైతు పోరుకు 59% సానుకూలం.